నామకీర్తి చేస్తున్నాం. మన ఆత్మీయ మేలు కొరకు దైవజనుల సిస్టర్ దీవెన గారు దేవుని వాక్యాన్ని మనకి అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దామండి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలంట. అమ్మా, ఇప్పుడు దేవుడు జాగ్రత్తగా చూసుకోమని ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం జాగ్రత్త సుమా అంటూ ఉంటాం కదా. బయటకు వెళ్తున్నావు, బంగారం పెట్టుకొని వెళ్తున్నావు, జాగ్రత్త, బంగారం జాగ్రత్త, చేంజ్ చేశాను జాగ్రత్త, ఇదిగో అమ్మాయి మగ పిల్లలు కూడా వస్తున్నారు జాగ్రత్త, తల్లిదండ్రులు చెప్తారు జాగ్రత్త, బయట ఎగ్జామ్కి వెళ్తున్నావు జాగ్రత్త, ఇట్లా చాలా జాగ్రత్తలు చెప్తారు తల్లిదండ్రులు కదా. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. సేవకుడు కూడా విశ్వాసులకి ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు ఒక జాగ్రత్తగా మనం చూసుకోవలసినటువంటి దాన్ని, జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక విషయాన్ని ఏం చెప్తూ ఉన్నాడంటే, నిలుచున్నాను అని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. అంటే ఆ విశ్వాసి అనుకుంటున్నాడు, తను అనుకుంటున్నాడు, నేను చాలా జాగ్రత్తగా నిలుచున్నాను, నేను విశ్వాసంలో ఉన్నాను, నేను ప్రార్థనలో ఉన్నాను, నేను పరిశుద్ధతలో ఉన్నాను, నేను దేవునిలోనే ఉన్నాను, నేను పరలోకం వెళతాను, నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అని తలంచుకుంటున్నాడు. కానీ చాలా వరకు అతను ఏమైపోయి ఉన్నాడంట, పడిపోతున్నాడు. జాగురుటకు, పడిపోవుటకు సిద్ధంగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఒక్కోసారి మనం జాగ్రత్తగా నిలబడ్డాం అనుకుంటాం, నేను చాలా జాగ్రత్తగా ఉంటా. ఎలా పడ్డాము ఏమో తెలియలేదు, నేను చాలా జాగ్రత్తగానే నడుచుకుంటూ వెళ్తున్నాను, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తున్నాను, చాలా చిన్నగానే నడుస్తున్నాను, కానీ ఎలా పడ్డానో నాకు కూడా అర్థం కాల. ఏంటో సడన్గా అక్కడికి వెళ్ళేసరికి టక్కున పడిపోయాను అంటూ ఉంటాం. అంటే మన విశ్వాసము, భక్తి జీవితం కూడా అంతే. భక్తి జీవితంలో కూడా మనము ఒక్కోసారి అలానే చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న శోధనలకి, చిన్న చిన్న తలంపులకి పడిపోతూ ఉంటూ ఉంటారు చాలా మంది. భక్తి విషయంలో నుంచి తొట్టిల్లిపోతూ ఉంటూ ఉంటారు. ప్రియ సహోదరి, ఈరోజు సాతాను ఎంత తంత్రగాడంటే, నువ్వు నిలబడ్డావు అనే భ్రమలో నిన్ను ఉంచేసేసి నిన్ను ఆల్రెడీ కింద పడేసి ఉంచుతాడు. నువ్వు నిలబడ్డావనే భ్రమలో మాత్రం వాడు నిన్ను కొనసాగిస్తూ ఉంటాడు, కానీ నిన్ను ఆల్రెడీ కింద పడేస్తుంటాడు. ఈరోజు నువ్వు నిలబడ్డావా, నువ్వు పడిపోయావో ఒకసారి పరిశీలన చేసుకో. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. నిలబడ్డాను అనుకుని పడిపోయిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారండి. మచ్చుకి కొంతమంది చెప్తాను నేను. తర్వాత మనం ఎలా నిలబడాలో నేర్చుకుందాం. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనంలో కనుక మనం చూసుకుంటే, అక్కడ 2 భార్యాభర్తలు మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు ఏంటండి? అననీయ, సప్పీరా. వీళ్ళిద్దరు కూడా చక్కగా మరి దేవుని సేవకులు చెప్తున్నటువంటి మాటలు విని మేము చక్కగా లోబడ్డాము, మేము కూడా సేవకి ఇస్తాము అని చెప్పేసి అనుకున్నారు. అనుకొని వారు అనుకుంటున్నారు, దేవుని కోసం మేమేం చేసాము, నిలబడ్డాము అనుకుంటున్నారు. కానీ ఒక చిన్న అబద్ధం. మీరు ఇంతకే ఈ పొలము అమ్మారా అని అడిగినప్పుడు, అవును నేను ఇంతకే అమ్మామయ్యా అని చాలా గట్టిగా ఏకీభవించి ఇద్దరు ఏమాడారంట, ఒక చిన్న అబద్ధం ఆడి వారు ఆత్మీయ జీవితంలో వారు ఏమైపోయారు, పడిపోయినట్లుగా చూస్తూ ఉన్నారు. ఒక చిన్నదేనండి, నువ్వు పడిపోవడానికి చిన్న కారణం చాలు. మన ఆంటీ లక్ష్మాంటి గారు పట్టాలు ట్రాక్ దాటుతూ ఉన్నప్పుడు మరి పడిపోయామని ఫోన్ వచ్చింది. కాలు విరిగిపోయి పిండి కట్టేశారని ఫోన్ వచ్చింది. ఏంటని వెళ్తే, ఏంటో పాస్టర్ గారు ఎలా పడ్డానో నాకే తెలియదు, చక్కగా నడుస్తూనే ఉన్నాను, ఆ ట్రాక్ వచ్చేసరికి నడుస్తూనే ఉన్నాను, ఆ ట్రాక్ మధ్యలోకి వచ్చేసరికి ఏమైందో నాకు అర్థం కావట్లా, టక్కున నేనేమైపోయాను, అక్కడ పడిపోయాను. దెబ్బ తగలేదు, ఏమీ లేదు పెద్దగా, కానీ కాలు ఏమైపోయింది, ఫ్రాక్చర్, పిండి కట్ట. దాదాపు 1 నెల రోజుల నుంచి ఆంటీ బెడ్ రెస్ట్లోనే ఉన్నారు. ప్రియ సహోదరి, ఈరోజు ఒక చిన్న అవిధేయత నిలబడ్డానన్న నీ జీవితాన్ని పడేస్తుందని గుర్తిస్తూ ఉన్నావా? అననీయ, సప్పీరాలు భక్తిలో నిలబడ్డాననుకున్నారు, సేవకులకి మేము ఇస్తున్నాము అనుకున్నారు, కానీ వారు ఆడిన చిన్న అబద్ధం వారి ఆత్మీయ జీవితంలో వారు ఏమైపోయారంటే నిలబడకుండా
పడిపోవడానికి కారణమైనట్లుగా చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం చూస్తాము. అక్కడ మనకు ఒక న్యాయాధిపతి కనిపిస్తాడు, ఒక బలము కలిగినటువంటి న్యాయాధిపతి కనిపిస్తాడు. ఆయన పేరేంటి? సంసోను. ఈ సంసోను బహు బలము కలిగినటువంటి, చాలా బలము కలిగినటువంటి వాడు సంసోను. ఇశ్రాయేలు దేవుని పక్షంగా నిలబడ్డాడు. ఇశ్రాయేలు దగ్గర దేవుని పక్షంగా పోరాడుతూ వచ్చాడు ఫిలిష్తీయులతోటి. ఎన్నో కార్యాలను సంసోను చూస్తూ వచ్చాడు. కానీ ఒక చిన్న పాపం అండి. ఏంటిదండి? ఒక చిన్న అవిధేయత. ఏంటి ఆ పాపం? వ్యభిచారం. ఏంటది? వ్యభిచారం. ఒక చిన్న వ్యభిచారం. తను నిలబడ్డాననుకున్నాడండి. ఎప్పటి వలే బలం ఉన్నదని విరజిమ్మి అలాగా పైకి లేచాడంట. కానీ తన బలం ఏమైపోయింది? పోయినట్లుగా మనం చూస్తున్నాం. తను బలం ఉన్నది అనుకుంటున్నాడు, తను నిలబడ్డాను అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ వేసే దగ్గర ఆ యొక్క హెయిర్ తీసేశాడు, అనగా దేవునికి అవిధేయుడైపోయాడు, ఆ చిన్న వ్యభిచార దోషం వల్ల తను ఏమైపోయాడు? అక్కడ పడిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. సహోదరి, నువ్వు మంచిగా దేవునిలో ఉండొచ్చు, ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు, పరిశుద్ధతలో ఉండొచ్చు, ఎన్నో గొప్ప కార్యాలు నువ్వు చేస్తూ ఉండొచ్చు. అయితే చిన్న చిన్న బలహీనతలు నీ జీవితంలో ఉన్నాయా? చిన్న చిన్న అవిధేయతలు నిన్ను పడేస్తున్నాయా? నిలబడ్డాను అని తాను తలంచుకునేవాడు పడిపోకుండా ఏం చేసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకో. విశ్వాస జీవితంలో ఉన్న నీవు ఈరోజు దేవుని రాజ్యంలో అంతవరకు నువ్వు నమ్మకంగా ఉంటేనే నువ్వు నిలబడగలుగుతావు. ఈరోజు నువ్వు మరి నిజంగా అననీయ సఫీరాలో ఒక చిన్న అబద్ధముతో పడిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అలానే మరి సంసోను ఒక వ్యభిచార కారణముతో పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తనాకారుడు మనం చూస్తాం అక్కడ 106వ అధ్యాయం 33వ వచనంలో కీర్తన గ్రంథంలో మోషే సేవకుడే అయినా కూడా అక్కడంట ఒక మాట మనం చదువుతుంటాం, కానీ మాట పలికిను అని. గొప్ప దైవ సేవకుడు మోషే గారు. ఆయన పేరు ఎత్తడానికి కూడా మనం యోగ్యులము కాము. అలాంటి గొప్ప సేవకుడు మోషే గారు ఇశ్రాయేలు ప్రజలని నమ్మకంగా భుజముల మీద మోసినట్టుగా నడిపించుకుంటూ తీసుకెళ్ళినటువంటి వాడు గొప్ప నాయకుడు మోషే గారు. అలాంటి మోషే గారు సైతం కూడా తన నోటి మాటతో ఏం పలికాడంట? కాని మాట పలికినట్లుగా చూస్తున్నాం. అందుకే నిలబడలేదు, తను పడిపోయినట్లుగా చూస్తున్నాం. అందుకే కానాను దాటలేదు, ఆ యొక్క కానాను దేశానికి వెళ్ళలేదు. యోర్దాను నది యువతలే ఉండిపోయాడు, కానీ అవతలకు వెళ్ళటానికి దేవుడు పర్మిషను ఇవ్వాల. ఎంత గొప్ప సేవకుడైనా కూడా, ఎంత గొప్ప సేవకుడైనా, ఈరోజు నువ్వు ఎంత మంచి విశ్వాసమైనా, ఎన్ని కానుకలు దేవునికి ఇస్తున్నా, ఎంత పరిచర్య చేస్తున్నా, ఎలాంటి భక్తిలో నీవు ఉన్నా సరే నీ జీవితంలో దేవుడు అడుగుతున్నాడు, నీవు కూడా కాని మాటలు నీ నోట్లో వచ్చేస్తున్నాయా? కొంతమందికి ఈజీగా పడిపోయే పాపం ఇదే. వ్యభిచారాలు చేయరు, అబద్ధాలు కూడా ఆడరు, కానీ మాటలు తెగ మాట్లాడతారు. ఊరికి నేను సరస్వక్తులు వచ్చేస్తా ఉంటాయి, కోపం వచ్చేసి ఏదేదో మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. దుర్భాషతో కూడినటువంటి మాటలు, ఇష్టానుసారంగా దూషించేటువంటి మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. సోదరి, ఈరోజు నీ నోటిని ఎలాగా అదుపులో పెట్టుకుంటున్నావా? నీ నోటిని కాపాడుకుంటున్నావా? ఈరోజు కాని మాటలు మాటలాడి తొట్టిల్లిపోయే స్థితిలో, పడిపోయే స్థితిలో నువ్వు ఉన్నావేమో పరిశీలన చేసుకో. తను అనుకుంటున్నాడు నేను నిలబడ్డాను అని, తను అనుకుంటున్నాడు నేను బలంగా ఉన్నాను, నేను విశ్వాసంగా ఉన్నాను, నా భక్తి బాగుంది అని. కానీ ఏ బలహీనత నేను పడిపోయేటట్లు చేస్తుందో ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకోమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, సౌలు సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 8-9 వచనాల్లో అక్కడ సౌలు రాజును మనం చూస్తాం. అతడు చాలా గొప్ప రాజు, దేవుడి చేత మొట్టమొదటిగా రాజుగా అభిషేకించబడినటువంటి వాడు, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎన్నుకోబడినటువంటి వాడు. అయితే అతనిలోకి ఏమొచ్చేసిందంటే అసూయ అనేటువంటిది వచ్చేసింది. అంతే, ఏమైపోయాడు? తన ఆత్మీయ జీవితంలో పడిపోయాడు. ఎట్లా పడిపోయాడంటే అతని యొద్ద నుంచి దేవుని కృపే దూరం అయిపోయిందండి. పడిపోవటం ఏం తీసేసుకున్నాడు దేవుడు అతని దగ్గర నుంచి? కృప. సౌలు యొద్ద నుంచి కృప తొలగిపోయింది. ఎవరికి ఇచ్చేసాడు దేవుడు? దావీదుకి ఇచ్చాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు భక్తిలో నిలబడ్డానని, జాగ్రత్త. ఒకవేళ ఇలాగ పడిపోతూ ఉన్నావేమో చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న బలహీనతలకు నువ్వు పడిపోతూ ఉన్నావేమో, జాగ్రత్త సుమ. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో 1వ వచనంలో అక్కడ మనం ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆయన పేరు ఆకాను. ఏం పేరండి? ఆకాను జీవితంలో కూడా మనం చూస్తాం. చక్కగా యుద్ధానికి వెళ్ళాడు, ఇశ్రాయేలు పక్షంగా, దేవుని పక్షంగా యుద్ధం చేయడానికి వెళ్ళాడు. మంచిదే, నేను చక్కగా యుద్ధం చేస్తున్నాను అనుకున్నాడు. కానీ
వద్దు అన్నటువంటి దాన్ని దొంగిలించి తీసుకొని వచ్చేసాడు. ఆ దొంగిలించిన దాన్ని తన గృహంలో పెట్టుకోవటం వల్ల మరణం వచ్చింది. అతను కూడా ఏమైపోయాడు? పడిపోయాడు. చిన్న చిన్న బలహీనతలు అండి, చిన్న చిన్న, పెద్ద పెద్దవి కూడా కాదు, చిన్న సులువుగా చుక్కులు పెట్టే సులువుగా నేను చిక్కులు పెట్టేస్తుంది. ఈరోజు ఏ అవిధేయతలో నువ్వు పడిపోతున్నావు నాకు తెలియదు. యోనా మంచి పాస్టర్ గారు యోనా కదండి, యోనా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం 2-3 వచనాలు. కానీ అతనిలో ఏమొచ్చింది? తిరుగుబాటు. దేవుడు చెప్పినటువంటి దాన్ని వినలేదు, లోబడలేదు, తన ఇష్టంగా వెళ్ళిపోయాడు. అంతే, తన స్వభావం పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చిన్న చిన్న అవిధేయతలు. నెబుకద్నెజరు గర్వంతో పడిపోయాడు, గర్వించి పడిపోయాడు. దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఏ అవిధేయత, ఏ పాపము నిన్ను పడేస్తుందో సహోదరి సహోదరుడా ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు అనుకుంటున్నావు నేను భక్తిలో బాగున్నాను, నేను నిలబడ్డాను, వాళ్ళకంటే మంచిదాన్ని, ఆయన కంటే మంచివాడిని అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈరోజు నీ ఆత్మీయ స్థితిని నువ్వు పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నది? పడిపోయే స్థితిలో నీవు ఉన్నావా? తొట్టిల్లిపోతున్న స్థితిలో నీవు ఉన్నావా? నిలబడ్డాననే భ్రమలో నీవు ఉన్నావా? నేను ప్రార్థన చేసుకుంటున్నాననే భ్రమలో ఉన్నావా? నేను దేవుని బిడ్డననే భ్రమలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? పడిపోయావో నిలబడ్డావో దేవుడు నీకే అప్పగిస్తున్నాడు సహోదరి. ఈ చిన్న చిన్న బలహీనతలు నిన్ను దేవుని సన్నిధి నుంచి నిన్ను దూరం చేస్తాయి కదా, దేవుని సన్నిధి నుంచి నిన్ను లాగవేస్తాయి కదా. ఈరోజు నీవు ఎలాగ జీవిస్తూ ఉన్నావో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకోవాలి. ఈరోజు నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. నిలబడిన వాడు పడిపోకుండా చూసుకోవాలని దేవుడి వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. ఈరోజు నువ్వు నిలబడ్డావో పడిపోయావో పరిశీలన చేసుకో. నిలబడితే మంచిది. దేవునికి వందనాలు. ఏ బలహీనతలు నాలో లేవు, ఏ కోపము, ఏ దుర్మార్గత, ఏ ద్వేషము నాలో లేదు అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవునికి నువ్వు చాలా సమీపంగా ఉన్నావని అర్థమవుతున్నది. అయితే ఒకవేళ ఈ బలహీనతలు నీలో ఉన్నట్లయితే నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు అని గ్రహించాను. ఈ గర్వము, అసూయ, ద్వేషము, కక్షలు, మత్సరములు నీ జీవితంలో ఉన్నాయి అంటే నువ్వు పడిపోవుటకు సిద్ధముగా ఉన్నావని గ్రహించు. నువ్వు పడిపోవడం కాదు, పడిపోయావు ఆల్రెడీ. మరి అయితే ఎలా లెగవాలి? మరి భక్తి జీవితంలో ఎలా నిలబడాలి? మరి దేవుడు పడిపోకుండా చూసుకోమంటున్నాడు కదా. దేవుడు ఆత్మీయ జీవితంలో పడిపోకుండా చూసుకోమని చెప్తూ ఉన్నాడు కదా. మరి మనము పడిపోకుండా ఎలా చూసుకోగలుగుతాం? ఎలా నిలబడగలుగుతాం మనం పడిపోకుండా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, మొట్టమొదటిగా నువ్వు పడిపోకుండా నిలబడాలి అంటే నిర్గమాకాండము 33వ అధ్యాయము 21వ వచనంలో ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. నిర్గమాకాండం 33వ అధ్యాయము 21వ వచనము. చదవమ్మా. ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. చూడండి, ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే నీవు బండ మీద నిలబడాలి. ఎక్కడ నిలబడాలమ్మా? బండ మీద నిలబడాలి. ఈరోజు బండ అనగా క్రీస్తు. దేవుని వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనములో చూడండి, అక్కడ ఒక మాట మనం చదువుతున్నాం. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఇప్పుడు నువ్వు ఎవరి మీద నిలబడాలి? ఎవరిని అనుకొని నిలబడాలి? దేవుడు ఉన్నాడా నీ జీవితంలో? దేవుని మీద ఆధారపడుతున్నావా ప్రతి విషయానికి? క్రీస్తు చెప్పిన మాటల మీద నువ్వు ఆధారపడుతూ ఉన్నావా? ఎవరి మాటల మీద నువ్వు ఆధారపడుతూ ఉన్నావు? ఈరోజు దేవుని మాట మీద నువ్వు కట్టుకుంటే, దేవుని మాట ప్రకారం నీ జీవితాన్ని నువ్వు నిలబడితే, నువ్వు చక్కగా దేవుడు నిన్ను నిలబెట్టుటకు ఆయన గొప్ప దేవుడు, కనికరము కలిగిన దేవుడు. నిన్ను పడిపోకుండా ఆయన నిలబెట్టుటకు సమర్థవంతుడైనటువంటి దేవుడు. అయితే నువ్వు ఎవరి మాట మీద అంటే కట్టుకోవాల్సింది దేవుని మాట మీద కట్టుకోవాలి. మన సహోదరుడు చెప్తూ ఉన్నారు, ఒక వ్యక్తి చక్కగా ఉన్నటువంటి ఆ పాతింటిని రీమోడలింగ్ చేసుకోవాలి అనుకొని చాలా సామాన్లు కూడా తెచ్చుకున్నారు అని ఒక సహోదరుడు. చక్కగా ఏసీ పెట్టించుకోవాలి, అవి పెట్టించుకోవాలని ఆశపడ్డాడంట తనకున్న కొంచెం డబ్బులతోటి. అయితే సడన్గా అతనికి ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందుగా ఒక వ్యక్తి యొక్క సలహా తీసుకుందాం అనుకొని వెళ్ళి ఒక సిద్ధాంతిని కలిసి తీసుకొని వచ్చాడట. తీసుకొని వచ్చి అది చూపించినప్పుడు ఆ సిద్ధాంతి చెప్పాడు, ఈ ఇంట్లో సగభాగం, ఆ దొడ్డి భాగము, ఈ భాగం మొత్తం తీసేయాలి, దీని మీద నువ్వు కట్టుకోవడానికి వీల్లేదని 2116 తీసుకొని వెళ్ళిపోయాడంట.
మళ్ళా తర్వాత ఇదేంటో ఇలా చెప్పాడని ఇంకొక ఆయన తీసుకొస్తే ఆయన చెప్పాడంట, అసలు ఈ ఇల్లే మంచిదిగా, ఇది మొత్తం నువ్వు తీసేసేయాలి, కంప్లీట్గా తీసేసి నువ్వు ఫస్ట్ నుంచి కట్టుకోవాలన్నాడు. ఆయన కూడా ఒక 2116 తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు మాటలు నమ్మి పాపం పనికి వెళ్ళిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా అండి? ఇప్పుడు వద్దులే బ్రదర్ పని, ఇప్పుడు వద్దులే అని ఆ పని ఏం చేసేసాడు? ఎవరి మాటలు? ఆ మాటల వల్ల ఇప్పుడు తనకి ఎంత నష్టమో చూసారండి. ఇప్పుడు మరలా ఉన్న ఇల్లు మొత్తం పడేసేయాలి. తన దగ్గర ఉన్నదంతా కొంచెం డబ్బులు, ఆ కొంచెం డబ్బులతో ఆ ఇల్లు వస్తుందా? రా. ఇప్పుడు ఏం చేయాలి? అప్పులు చేయాలి. అంటే ఒక వ్యక్తి మాట ఆ వ్యక్తిని దేనిలోకి నడిపిస్తుంది? అప్పుల మార్గంలోకి నడిపిస్తుంది. అంటే అతడు నిలబడినట్ట, పడిపోయినట్ల. ఈరోజు నువ్వు ఎవరి మాట ప్రకారం నడుచుకుంటున్నావో జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. మన సహోదరి చెప్పింది మొన్న కూడా, ఒక సహోదరి తన భర్త అలిగి వెళ్ళిపోయాడు అని, ఎంతసేపటికి ఎన్ని రోజులు కూడా రావట్లేదని, ఏం చేయమంట అక్క ఆయన పక్కిందామని అడిగిందంట. ఆ అక్కాయ చెప్పింది, ఏం చెప్పింది? ఊరేసుకున్నట్టు నటించు చెల్లా అని చెప్పింది. ఆమె నటిద్దామని వేసుకుంది, నిజంగానే బిగుసుకుంది. ఏమైపోయిందామా? మన ప్రాంతంలోనే సంతపేటలో, మన జస్ట్ ట్రాక్ అవతలే ఏమైపోయిందండి? చనిపోయి. ఎవరి మాటలు వింటున్నావు ఈరోజు? దేవుని మాట నిన్ను నిత్య జీవానికి నడిపించింది. దేవుని మాట నీ బ్రతుకుని మార్చింది. వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు విని ఇంట్లో తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. అత్త మీద ఎవరో ఏదో చెప్పారని అత్తల మీద తగాదాలు పెట్టుకునేటువంటి కోడలు, కోడల మీద చాడీలు చెప్పారని కోడల మీద తగాదాలు పెట్టుకునే అత్తలు, భర్తల మీద పోట్లాడు పెట్టుకునేటువంటి భార్యలు, భార్యలను అనుమానించేటువంటి భర్తలు. ఎలాంటి చెప్పుడు మాటలు వింటున్నావు? జాగ్రత్త సుమా. ఈరోజు నువ్వు పడిపోవడానికి చెప్పుడు మాటలు కారణమవుతాయి. ఈరోజు క్రీస్తు అనేటువంటి బండ మీద, ఆయన మాట మీద నువ్వు నిలబడినప్పుడు చక్కగా నువ్వు కట్టుకోగలుగుతావంట. ఎలానో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువారు అంటున్నాడు, నా మాట వినిన నడుచుకునేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుంటున్నాడు. ఎక్కడ కట్టుకుంటున్నాడండి? బండ మీద. అది స్థిరమైనటువంటిది. అది గాలి వానలు వచ్చినా ఏమవ్వదండి? పడిపోనటువంటిది. ఈరోజు దేని ప్రకారం, ఎవరి మాటల ప్రకారం నువ్వు కట్టుకుంటున్నావో పరిశీలన చేసుకో సహోదరు. కొంతమంది ప్రార్థన పెంచుకోవడానికి కూడా మంచి రోజు చూసి వస్తున్నటువంటి మహాతల్లులు ఉన్నారు, మహానుభావులు. ఈరోజు మా ఇంట్లో ప్రేయర్ వద్దు, ఈరోజు మంచి రోజు కాదంట, వచ్చే వారం పెట్టుకుంటాం. ఏం మంచిది కాదంట, ఆ రోజు మంచిది కాదు, ప్రార్థన కూడా వద్దంటండి. ఎంత భయంకరంగా విశ్వాసం తయారైపోతుంది. ఎంత అన్యుల నయం అండి, అన్యుల నయం వాళ్ళు. ఈరోజు నిజంగా ప్రతి ఆచారాన్ని పాటిస్తుంది క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు. దేవుని మాట ప్రకారం కట్టుకోవట్లేదు వీళ్ళు. వీరి జీవితంలో వీరి ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. రెండవదిగా చూడండి, నువ్వు చక్కగా నిలబడాలి అంటే దేవుళ్ళు చక్కగా నిలబడిన వాడే పరలోకానికి వెళ్తాడు. వంకర టెంకరగా నిలబడేవాడు వెళ్ళడు. అనగా వంకర మార్గాలలో వంకరగా ఉండేటువంటి వాడు, పడిపోయిన స్థితిలో ఉన్నవాడు వెళ్ళడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రెండవ విషయాన్ని చెప్తున్నాడు. నువ్వు పడిపోకుండా చక్కగా నిలబడాలి అంటే రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట మనం చదువుకుంటూ ఉన్నాం. చదవండి ఒకసారి. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. చూడండి, ఎలీషా అంటున్నాడు, ఎవరి సన్నిధి? దేవుని సన్నిధిలో ఎలీషా నిలబడి ఉన్నాడు. ఎవరి సన్నిధిలో అండి? దేవుని సన్నిధిలో. అందుకే ఆయన ధైర్యంగా నిలబడగలిగాడు ఎలీషా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు? నువ్వే స్థలాల్లో నిలబడుతున్నావు? దేవుని సన్నిధిలో నువ్వు నిలబడుతున్నావా? ఉదయాన్నే దేవుని సన్నిధిలో నువ్వు కనబడుతున్నావా? దేవునికి నిలబడతాంట. అయ్యా నేను వచ్చాను అని కాదండి, నేను వచ్చానని ప్రెజెంట్ వేయించుకొని వెళ్ళే భక్తులు ఉంటారు ఆదివారం రోజు, ఓన్లీ ఆదివారం. నేను కూడా సలాం మినిస్ట్రీ సంఘస్థురాలని ప్రెజెంట్ పాస్టర్ గారు అని ప్రెజెంట్ వేయించుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. మా నిలబడటం అంటే అది కాదు. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. దేవుని సన్నిధిలో అనగా ప్రార్థనా జీవితము కలిగినటువంటి బిడ్డగా ఉండాలి. ఉదయాన్నే ఆయన సన్నిధిలో నువ్వు కనబడుతున్నావా? దావీదు ముమ్మారు దేవుని సన్నిధిలో నిలబడటం నేర్చుకున్నాడు. అందుకే దావీదు గొర్రెల కాపర దగ్గర నుంచి మనుషుల్ని కాచేటువంటి కాపరగా అయిపోయాడు. హల్లెలూయా. ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు. మనం ఎక్కడేసిన బొమ్మలు అక్కడే ఉంటాం. మన బ్రతుకుల్లో ఏ జయం ఉండదు, ఏ ఆశీర్వాదం ఉండదు. కారణం ఏంటి అంటే దేవుని సన్నిధిలో నువ్వు కనబడటం లేదు. ఆయన సన్నిధిలో నువ్వు కనబడటలేదు. ఆయన
ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన సన్నిధిలో నుండి. ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు అంటే నీవు దేవుని సన్నిధిలో కనబడటలేదు. ఈరోజు ఎవరి సన్నిధిలో నువ్వు కనబడుచు ఉన్నావో పరిశీలన చేసుకో. ఎక్కడ నువ్వు నిలబడుతూ ఉన్నావో పరిశీలన చేసుకో. చాలామంది సారా కొట్ల దగ్గర నిలబడతారు, గంటలు నిలబడతారు. వెళ్ళి కొంతమంది ఆ అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ ముందు నిలబడుతుంటారు. అయ్యా ఈరోజు ఇస్తావా, అయ్యా ఈరోజు ఇస్తావా, అమ్మ ఈరోజు ఇస్తావా, వాళ్ళ దగ్గర భక్తిములాడుకుంటూ నిలబడుతూ ఉంటారు. ఎన్నిసార్లైనా సిగ్గు లేకుండా వాళ్ళ చుట్టూతో తిరుగుతూ ఉంటారు. అదేదో మోకరిస్తే దేవుడు కూడా మోకరిచ్చి కన్నీరు కారిస్తే ఒకరి దగ్గరికి వెళ్ళి దేవుడి చేతులు చాపకుండా దేవుడు కూడా దేవుడు అంటున్నాడు, నీతిమంతుల సంతానము భిక్షమెత్తుట కానీ వారి సంతానం వీధిన పట్ట కానీ నేను చేయను అంటున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు అదే మొరపెట్టుకుంటే, ఆయన సన్నిధిలో నువ్వు నిలబడి ఆయన అడిగితే ఆయన నీకు ఇవ్వడా. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు పడిపోకుండా ఉండాలంటే ఎవరి సన్నిధిలో ఉండాలి? దేవుని సన్నిధిలో నిలబడి దేవుని సన్నిధిలో ఉండటం నేర్చుకో. ఎక్కడ పడితే అక్కడ నిలబడబాకు, జారిపోతావు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అబద్ధాలలోను, వ్యభిచారములలోను, మోసములోను, నువ్వు కాని మాటల్లో నువ్వు నిలబడు. నీ జీవితంలో నువ్వు నిలబడవలసింది దేవుని మాటలోను. రెండవదిగా మనం చదువుకున్నాం ఏంటి? దేవుని సన్నిధిలోనూ నిలబడు, దేవుని సన్నిధిలోనూ నిలబడు. మూడవదిగా చెప్తున్నాడు యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. నరపుత్రుడా, చాలమ్మా. ఎలా నిలబడాలంట? మూడవదిగా చక్కగా నిలబడు. వంకర టింకర్లుగా ఎందుకు నిలబడుతున్నావు? సామెతకారుడు చాలా బాగా చెప్తాడు. మన నడకల గురించి, మన చూపుల గురించి సామెతకారుడు చాలా బాగా మాట్లాడతాడు. కనుసైగలు చేయించు. వీరికి వంకర టింకరగా కట్ట నిలబడటం చేత కాదు, వంకర టింకరగా నిలబడుతూ ఉంటారు. దేవుడు అంటాడు, నువ్వు చక్కగా నిలబడు అనగా క్రమమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండు. చక్కగా నిలబట్టు అనగా క్రమమైన జీవితం. వారి జీవితాల్లో క్రమం ఉండదు. దేవుని మందిరానికి వస్తారు కానీ పాప జీవితాన్ని విడిచిపెట్టరు. దేవుని మందిరానికి వస్తారు కానీ వారి యొక్క అబద్ధాల జీవితాన్ని విడిచిపెట్టరు. దేవుని మందిరానికి వస్తారు, లంచాలు విడిచిపెట్టరు, మోసాన్ని విడిచిపెట్టరు, సరస్వత్తులను విడిచిపెట్టరు. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న నీవు, దేవుని సన్నిధిలో నిలబడుతున్న నీ జీవితంలో చక్కగా నిలబడటం నేర్చుకో. అనగా క్రమమైన జీవితాన్ని నువ్వు నేర్చుకో. ఈరోజు క్రమంగా దేవుని సేవ చేసే దైవజనులు లేరు. క్రమంగా ఎదిగేటువంటి విశ్వాసులు కొదువైపోతూ ఉన్నారు, సేవకులు కొదువైపోతూ ఉన్నారు. ఈరోజు యూట్యూబ్ ఆన్ చేస్తే క్రైస్తవుల గురించి మనకు కనిపించేది ఎక్కువ ఏంటో తెలుసా అంటే, వాకింగ్ చెప్పేవాళ్ళు చెబుతూ ఉన్నారు కానీ సేవకులు మాత్రం ఏం చేస్తూ ఉన్నారండి? ఒక సేవకుల మీద మరొక సేవకులు, ఒక సంస్థ మీద మరొక సంస్థ వాళ్ళు ఏకి పడేసుకుంటున్నారు ఒకళ్ళు అక్కడ. ఆ సంఘం అలాంటిది, ఆ సేవకుడు అలాంటి వాడు, అలాంటి వేపించాడు, ఇలాంటి వాడు, భయంకరమైన అన్యులు కూడా మాట్లాడరండి. అలాంటి దుర్భాషలు ఒక దైవజనులు మాట్లాడుతూ, వారు ఎలాంటి వారైనా దేవుడు మనల్ని మాట్లాడమని చెప్పాడండి. దావీదుకి సౌలు రాజుని అప్పగించినప్పుడు ఎందుకు దావీదు సౌలుని చంపలేదు? ఎందుకు చంపలేదండి? అభిషేకించబడినటువంటి వ్యక్తిని నేను మొట్టకూడదు అనుకున్నాడు అంతే దావీదు. కానీ ఈరోజు దైవజనులే తిట్టేసుకుంటున్నారు. పబ్లిక్ యూట్యూబ్లో వచ్చేసాక మరీ దారుణం అయిపోయింది అండి. యూట్యూబ్ చాలా వరకు మేలు, 10 మందికి తెలియని వాళ్ళకి దేవుని వాక్యాలు అందుతున్నాయి, దాని ద్వారా మేలు జరుగుతుంది. కానీ అంతకంటే భయంకరంగా కీడు కూడా ఎక్కువ జరుగుతుంది, పాపం కూడా ఎక్కువ జరుగుతుంది. దైవజనులు దూషించుకుంటున్నారు. అలాంటోడు ఇలాంటోడు, ఆ సంఘంలో ఇలా ఉంది, ఈ సంఘంలో ఇలా ఉందని ఒకటే ఎంచుకుంటుంది. ముట్టకూడదు ఏ సేవకుడు. ఒక దేవుని బిడ్డను నువ్వు ముట్టకూడదు. సంఘంలో ఒక విశ్వాసి జోలు నువ్వు వెళ్ళకూడదు. ఏదైనా ఉన్నా కూడా ఏం చేసుకుంటాడండి? దేవుడు తీర్పు తీర్చుకోడు. పౌలు అంటాడు, సుంటికేను వినోయ్కేను నేను బ్రతిమలాడుకొంచున్నాను అంటాడు. వారిద్దరు స్త్రీలే, వారిద్దరు విశ్వాసులే, వారిద్దరు కూడా దేవుని సంఘంలో చేర్చబడిన వాళ్ళే. కానీ వాళ్ళిద్దరిలో ఏం లేదంటే ఐక్యత లేదంట. సంఘంలో ఏం లేదంటండి? ఐక్యత లేదు. సుంటికేలను యునకేలను ఐక్యత లేదు. అందుకని పౌలు వాళ్ళని బ్రతిమలాడుతున్నాను అంటాడు. మీరు ఐక్యత పడండి అమ్మా, ముందు మీరు సమాధాన పడండి అమ్మా, క్రమమైన జీవితాన్ని కలిగి ఉండండి అమ్మా అని బ్రతిమలాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో క్రమమైన జీవితం ఉందా? క్రమంగా లేచి ప్రార్థన చేసుకోవటం, క్రమంగా వాక్యం చదవటం, క్రమంగా దేవుని సన్నిధికి రావటం ఉన్నదా అలవాటు నీ జీవితంలో? ప్రభు అడుగుతూ ఉన్నాడు. నీవు సమస్యలకు, శోధనలకు కూడా వంగిపోకూడదు, స్ట్రైట్గా నిలబడాలి. ఏ శోధనలు వచ్చినా ఏమొచ్చినా ఎలా నిలబడాలి?
వంగిపోకూడదు, నిలబడాలి. అందుకే చక్కగా నిలబడు. కొంతమంది చిన్న శోధన రాగాలు వంగిపోతారు. తోటకూర కనుక కొంచెం ఉదయం తర్వాత మధ్యాహ్నానికి ఏమైపోయింది, వాడిపోయి వంగిపోతుంటుంది అనమాట, వంగిపోతుంటుంది. అలాగా చిన్న శోధనలకు ఏమైపోతారు వీళ్ళు, వంగిపోతూ ఉంటారు. వంగిపోకూడదు. ఈరోజు క్రమమైన జీవితం కలిగిన వ్యక్తి వంగిపోడు, పడిపోడు, నిలబడతాడు. యోబు వంగిపోయాడండి. ఎన్ని శోధనలు వచ్చినాయి తన జీవితంలో, వంగిపోయాడా? వంగిపోలే. ఎందుకంటే తన ఒక క్రమమైన భక్తి జీవితాన్ని అమర్చుకున్నాడు కాబట్టి, అలవాటు చేసుకున్నాడు తన జీవితం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అంటున్నాడు, క్రమముగా చక్కగా నిలబడటం నువ్వు నేర్చుకోవాలంటూ ఉన్నాడు. ఆయన చూడండి, 4వదిగా మనం చూస్తూ ఉన్నాం దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకున్నాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. చెప్పేదను నా పక్షముగా నిలబడగలిగిన వాళ్ళు ఎవరు? చూడండి, దేవుడు అడుగుతున్నాడు, దేవుని పక్షంగా నిలబడాలంట. ఈరోజు నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే ఎవరి పక్షంగా నిలబడాలి? దేవుని పక్షంగా నిలబడాలి. మనం దేవుని పక్షంగా నిలబడటం మనము నేర్చుకోవాలి. కొంతమంది ఫైట్ చేసేటప్పుడు చూడాలా, ఇళ్ళ దగ్గర పోట్లాట జరిగేటప్పుడు ఇళ్ళ దగ్గర కానీ బయట కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళకు తెలిసినటువంటి బంధువులకి వాళ్ళ పక్షంగా వెళ్తారు. అది వాళ్ళ తప్పని తెలుసు, వాళ్ళు చేసింది తప్పని తెలుసు, వాళ్ళు మాట్లాడింది తప్పని తెలుసు. అయినా కూడా ఎవరికి సపోర్ట్ చేస్తుంటారు వీళ్ళు? మా వాళ్ళండి, మా కులపోళ్ళు, మా వదినోళ్ళు, మా ఇంట్లో వాళ్ళు అని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అది కొంతమందికి నచ్చదు. అందరూ ఇష్టపడతారు అట్లాగా. ప్రార్థనకి వెళ్తా, ఏందమ్మా నువ్వు చేసే తీర్పు, ప్రార్థనకి వెళ్తా ఏందమ్మా మీరు మాట్లాడేది అంటారు కదమ్మా. ఎవరి తరపున అన్యాయం ఉంటే వాళ్ళని ఖండించాలి. వాళ్ళు మన వాళ్ళైనా సరే, మన ఇంటి వారైనా కూడా తప్పు కదా అలా చేయడం అని చెప్పాలా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని పక్షంగా నిలబడ్డ అనగా ఈరోజు నువ్వు దేవుని పక్షంగా నిలబడితే అన్యాయం పక్షంగా నువ్వు ఉండవు, అన్యాయస్తుల పక్షంగా నువ్వు నిలబడవు. ఈరోజు న్యాయము మాట్లాడటానికి ఇష్టపడతావు, నీతి కలిగి జీవించడానికి నువ్వు ఇష్టపడతావు. నువ్వు దేవుని పక్షంగా ఉన్నావా, అపవాది పక్షంగా ఉన్నావో పరిశీలన చేసుకో. ఈరోజు ప్రభువారు అడుగుతూ ఉన్నాడు, నువ్వు మనుషుల పక్షంగా నిలబడవద్దు, దేవుని పక్షంగా నిలబడు. దేవుని పక్షంగా మాట్లాడు, తప్పులేదు. దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే ఎవరి పక్షంగా నిలబడాలి? దేవుని పక్షంగా నిలబడాలి. 4 విషయాలు చెప్పాను. నెంబర్ 1, నువ్వు పడిపోకుండా నిలబడాలంటే మొట్టమొదటిగా దేవుని మాట ప్రకారముగా నువ్వు నిలబడాలి. ఆయన మాట ప్రకారం నువ్వు కట్టుకోవాలి నీ జీవితాన్ని. నెంబర్ 2, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. నెంబర్ 3, చక్కగా నిలబడాలి, అనగా క్రమమైన జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు పడిపోకుండా ఉంటావు. 4వదిగా ఎవరి పక్షంగా నిలబడాలంట? దేవుని పక్షంగా నువ్వు నిలబడాలని దేవుడు కోరుకుంటూ. ఈరోజు ప్రభు పక్షంగా ఉంటున్నావు. కొంతమంది ఇటు దేవుడి పక్షాన ఉంటారు, బయటికి వెళ్ళిపోయాక చర్చి లోకం పక్షాన ఉంటారు. అన్నీ చేస్తారు. ఇటు క్రిస్మస్లు చేస్తారు, అటు రంజాన్లు చేస్తారు, సంక్రాంతులు చేస్తారు, అన్నీ చేస్తారు. వీళ్ళు అన్ని పక్షాన ఉండేటువంటి వాడు. జాగ్రత్త సుమా, 2 పడవల మీద కాలు వేస్తే మధ్యలో మునిగిపోతున్నాను. ఏదో ఒక పక్షంగా నువ్వు నిలబడు, ఎవరో ఒక పక్షంగా నువ్వు నిలబడు. ఏలియా అంటాడు, ఇదో నేను యెహోవా పక్షంగా నిలబడ్డాను, యెహోవా పక్షంగా నేను నిలబడ్డాను అన్నప్పుడు బయలుదేవత పక్షంగా 400 మంది పూజారులు నిలబడతారు. కానీ యెహోవా పక్షంగా నిలబడింది ఏలియా ఒక్కడే నిలబడతాడు. పరలోకము నుండి అగ్ని దిగి వచ్చేసిందంట ఏలియా కోరినప్పుడు. ఈరోజు నువ్వు దేవుని పక్షంగా నిలబడినప్పుడు నీ ప్రతి అవసరత కూడా తీర్చబడుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు మరొక విషయాన్ని మనం ధ్యానించుకుందాం. నువ్వు ఎక్కడ నిలబడాలో చూడండి. నువ్వు ఎక్కడ ఉంటే చక్కగా నిలబడగలుగుతావు అంటే నిర్గమాకాండం 33వ అధ్యాయము 21వ వచనం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 21వ వచనం. చూడండి, నా సమీపమున ఒక స్థలం ఉన్నది, ఆ బండ మీద నువ్వు నిలబడు. ఎక్కడ? సమీపముగా ఉన్నటువంటి బండ. అంటే సమీపము అంటే ఏంటి? దగ్గరగా. ఏంటి? ఎక్కడంటే అది దగ్గరగా. దేవునికి ఎలా నిలబడాలంటే మనము దగ్గరగా నిలబడాలి. అంటనట్టుగా నిలబడకూడదు. ఈ సేవ నాది కాదమ్మా,
ఈ పరిచర్య నాది కాదు, ఇది నాకు సంబంధం లేదు, ఈ మందిరానికి నాకు సంబంధం లేదు, నేను వచ్చాను వెళ్ళాను అన్నట్టు ఉండకూడదు. దేవునికి సమీపముగా ఉండాలి. రాత్రికాలం సమయంలో ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ పొందానని చెప్పేటువంటి వ్యక్తి ఏదో ఒక పని, దేవుడి పని ఖచ్చితంగా చేస్తూ ఉంటాడు. అది నిజమైనటువంటి రక్షణ. అది నిజమైనటువంటి రక్షణ. దేవుని పని చేయనటువంటి వాడు, నీ చేతిలో దేవుని పని ఏముంది అడుగుతున్నాడు. నీ చేతిలో ఏమున్నది దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఉందా దేవుడి పని? ఏం చేస్తున్నావు? అది లేదు అంటే రక్షణ లేదు అని అర్థం. నీ జీవితం నువ్వు దేవునికి సమీపంగా లేవు అని అర్థం. ఈరోజు దేవునికి సమీపంగా ఉండటం నేర్చుకోండి. ఇస్కరియోతు యూదా దేవునికి దగ్గరగా ఉన్నాను అనుకున్నాడు, సమీపంగా ఉన్నాడు, శిష్యులతో పాటు సమీపంగా ఉన్నట్టు నడిచాడు. కానీ చివరికి ఏం చేశాడండి? ఏం చేశాడు? యేసు ప్రభువుని తీసుకొని వెళ్ళి అమ్మేశాడు. ఏం చేశాడు? అమ్మేశాడండి. నేను అది కూడా తెలియలేదు, చెప్పే చూస్తారు. ఏం చేశాడు? అమ్మివేశాడు. సమీపంగా ఉన్నాడా లేదా? 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో పాటు తిరిగాడా లేదా? చక్కగా ఆయన బోధలు విన్నాడు, ఆయన అద్భుతాలు చూశాడు, ఆయన పెట్టిన రొట్టెలు తిన్నాడు, చేపలు తిన్నాడు. 12 గంపల్లో గంప కూడా ఎత్తుకొని పోయాడు. 12 గంపల్లో గంప కూడా తీసుకొని పోయాడు. కానీ ఎవరిని అప్పగించాడు? ప్రభువారిని అప్పగించాడు. కొంతమంది సమీపంగా ఎందుకుంటారంటే వెన్నుపోటు గొడవడానికి ఉంటారు. ఈరోజు నువ్వు దేని కోసం ఉన్నావు? ఈరోజు నువ్వు నిలబడటం కోసం దేవునికి సమీపంగా ఉన్నావు, దగ్గరగా ఉండు. దేవునికి దగ్గర మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నాడ. దేనండి? ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆయన పాదాలను ఎన్నుకున్నాడు. ఆయన ఏం చెప్తాడా, ఆయన నోట నుంచి వచ్చే ఆ మాటను పట్టుకొని ఆ మాట ప్రకారము జీవితం అని కూర్చుందండి. ఈరోజు నీ జీవితంలో దేవునికి సమీపంగా దూరం అయిపోవాక దేవునికి దూరం అవ్వ. పెద్ద కుమారుడు తండ్రి ఇంట్లోనే ఉన్నాడండి, తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. చిన్న కుమారుడు తప్పిపోయి తండ్రికి దూరం అయిపోయాడు. తప్పు తెలిసి చిన్న కుమారుడు ఎవరికి సమీపంగా వచ్చాడు? తండ్రికి దగ్గరికి వచ్చేసాడు. కానీ పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు, కానీ తండ్రికి సమీపంగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు? దూరంగా ఉన్నాడు. తన ఆలోచన, తన ప్రవర్తన, తన తలంపులు, తన జీవితం అంతా కూడా పెద్ద కుమారుడు తండ్రికి దూరంగానే ఉన్నట్లుగా చూసింది. అంతేకాదు బైబిల్లో ప్రశ్నార్థకంగా మారిపోయిన వ్యక్తులు 2 ఉంటారు. వాళ్ళలో ఒక వ్యక్తి పెద్ద కుమారుడు. ఆయన ఇంట్లోకి వెళ్ళాడా, ఇంకా ఈదిలోనే ఉన్నాడు అనేది అర్థం కాదు. క్వశ్చన్ మార్క్ పడిపోయింది. అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పడిపోయినటువంటి క్యారెక్టర్ ఇతను మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ పెద్ద కుమారుడు విషయంలో క్వశ్చన్ మార్క్. లోపలికి వెళ్ళాడా, బయట ఉన్నాడు అర్థం కాదు మనకి. ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ పడిపోయింది అతని లైఫ్. ఈరోజు నీ జీవితంలో సమీపంగా ఉన్నట్టు నటిస్తే నీ లైఫ్లో కూడా ఒక క్వశ్చన్ మార్క్ పడిపోద్ది. జాగ్రత్త, నటించొద్దు. తప్పు తెలుసుకొని దేవుని దగ్గరగా వచ్చి ఆ పాదాలు కడిగినటువంటి స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, ఆయన పాదాలు కడిగి ముద్దు పెట్టుకొని సమీపంగా హత్తుకొని ఉన్నదంట. మరియ హత్తుకొని ఉన్నది. సమరయ స్త్రీ ఆ కొండ విడిచి, పాపములు విడిచి దేవుణ్ణి హత్తుకుంది. సమీపంగా ఉండటం, దేవునికి దగ్గరగా ఉండటం నేర్చుకో. అనగా ఆయన మనస్సును ఎరిగి నడుచుకోవటం, ఆయనకి ఇష్టమైనది నువ్వు చేయాలి. ప్రియమైన సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఎలా ఉన్నావో పరిశీలన చేసుకో. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకున్నది. 5 విషయాలు నేను మీతో పంచుకున్నాను. ఈరోజు నీ జీవితంలో నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే 5 విషయాలు నేను మీతో పంచుకున్నాను. నువ్వు పడిపోవటానికి కారణము నీ జీవితంలో ఇందాక మనం నేర్చుకున్నాం. ఏమేమిటి అండి? అబద్ధాలను మనం చూసాం, వ్యభిచారాన్ని మనం చూసాం, దొంగతనం మనం చూసాం. ఇవన్నీ కూడా నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో నువ్వు నిలబడకుండా ఏం చేస్తుంటాయి? పడేస్తుంటాయి. విశ్వాసపు జీవితంలో పడేస్తుంటాయి. అయితే నువ్వు చక్కగా నిలబడాలి అంటే ప్రభు అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. ఈ మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనము. ఆపద్దినమందు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. సర్వాంగ కవచము. అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉంటాడు ఆ కవచాలు. అయితే ఇక్కడ ప్రభు మనకి 5 కవచాలు మనకి చెప్పాడు. ప్రభు ఏం చెప్పారండి? నెంబర్ 1 ఏంటండి? దేవుని మాట ప్రకారము నువ్వు నిలబడినప్పుడు చక్కగా నిలబడగలుగుతావు, పడిపోకుండా నిలబడగలుగుతావు. ఆయన మాట నీ జీవితాన్ని నిలబెడుతుంది. 2వది దేవుని
సన్నిధిలో నువ్వు నిలబడినప్పుడు నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా నిలబడగలుగుతావు. 3వ విషయాన్ని చదువుతున్నాం. చక్కగా నిలబడాలి. ఎలా నిలబడాలి? చక్కగా. మందిరానికి వస్తూ వేషాలు వేసుకుంటూ రాకూడదు. మందిరానికి వస్తూ పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. మందిరానికి వస్తే ఇంకా పాపమును విడిచిపెట్టినటువంటి జీవితాన్ని నువ్వు జీవించకూడదు. చక్కగా అనగా క్రమమైన జీవితం. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచేటప్పుడు ప్రభువారు ఒక మాట అంటాడు, పంచేసేయండి పాపం 3 రోజులు చాకలేరు అని అందవు. మొదట వాళ్ళని ఎలా కూర్చోబెట్టండి? క్రమముగా పంక్తులు తీరి వారిని కూర్చోబెట్టండి అంటాడు. క్రమమైన జీవితం ప్రభువారికి చాలా ఇష్టమైన జీవితం. ఈరోజు క్రమముగా చక్కగా నువ్వు నిలబడాలన్నమాట. సో 4వది, ఎవరి పక్షంగా నిలబడినప్పుడు? దేవుని పక్షంగా మనం నిలబడినప్పుడు పడిపోకుండా దేవుని సన్నిధిలో మనం నిలబడగలుగుతాం. మనము నోరు ఉంది కదా, బలం ఉంది కదా అని ఎవరి పక్షాన్ని పెడతాడు పక్షాన్ని వెళ్ళిపోబాకండి, నిలబడబాకండి. దేవుడు న్యాయవంతుడు, చూస్తుంటాడు. చూడు వాళ్ళని ఎలా వెనకేసుకొస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారని దేవుడు తెలిసిద్దాం. కొంతమంది అయితే అమ్మ మేము ఎవరు తెలుగునా మాట్లాడమని నోరు మూసుకొని ఉంటారు. అది కూడా చాలా తప్పు. మన ఎదుట అన్యాయం జరుగుతున్నప్పుడు నీ చేతనైన సహాయం అని అంటాడు కదా దేవుడు. నీ చేతనైన సహాయం నువ్వు చేయగలిగిన స్థితిలో ఉండి కూడా అది వెనక్కి పెట్టుకోకూడదు. అది ఏదైనా కూడా నువ్వు చేయాలి, ఇతరులకి సహాయంగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. 5వదిగా ఎలాగా? సమీపంగా అనగా దగ్గరగా, దేవునికి దగ్గరగా. యోహాన్ అయితే, శిష్యుడైన యోహాన్ ఎలా ఉన్నాడంట? ఆయన రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడు. అంటే ఆయన హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, ఆయన మనస్సును ఎరిగినటువంటి వాడు. అదండి సమీపం. దావీదు నా హృదయానుసారుడు అంటే ఏంటంటే దేవుని మనస్సు ఎరిగి నడుచుకున్నటువంటి వాడు. సమీపంగా ఉన్నాడంట, సమీపంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దూరంగా ఉన్నాం అనుకోండి, దూరంగా ఉండి పక్క వాళ్ళని అడుగుతాం, వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతాం. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకేమో బాగానే ఉన్నారు, బాగానే కొనుక్కొచ్చుకుంటున్నారు, అంతా బాగానే తింటున్నారు, అంతా బాగున్నారు అని చెప్తారు. ఎక్కడున్నాడు? దూరంగా ఉన్నటువంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా. ఎందుకు? ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి వాళ్ళకి ఏం తెలియదు. పక్కన వాళ్ళు చెప్తుంటే తెలుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి సమీపంగా ఉన్నారు కాబట్టి తెలుస్తుంది. మరి నువ్వు నిజంగా దేవునికి సమీపంగా ఉంటే దేవుని మనసు ఏంటో నీకు తెలుస్తుంది, దేవుని ఆలోచనలు నీకు తెలుస్తాయి, ఆయన బాధ, ఆయన వేదన, ఆయన రోదన ఏంటో నీకు తెలుసు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జల్లారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అయితే మీరు నా కాడిని ఎత్తుకోండి, నా కాడిని మీరు మోయండి, అది సులువుగా తేలికగా ఉంటుంది అంటున్నాడు. ఆయన భారం అదే, ఆయన మనసు అదే. ఆయన కాడిని మోయాలి, ఆయన పని నువ్వు చేయాలి. ఈరోజు ఆయన పని లేకపోతే నువ్వు రక్షణ లేదు అని అర్థం. ప్రభు శరీరం తీసుకుంటున్నావు, రక్తం తీసుకుంటున్నావు. ఆయన శరీర రక్తంలో పాలుభాగస్తురాలు అవుతున్న నీ జీవితంలో ప్రభు పరిచర్యలో ఉంటున్నావా? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నేను వచ్చే వరకు నా మరణాన్ని ఏం చేస్తాడంట? ప్రచురిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమందికి చెప్పావు నువ్వు? ఎంతమందికి చెప్పారండి? ఎంతమందికి సువార్తకు పరిగెత్తావు? ఒకసారి పరిశీలన చేసుకునండి. ఈరోజు నువ్వు పడిపోకుండా నిలబడాలని దేవుడి ఆశ. నిన్ను నిలబెట్టుటకు ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తిమంతుడు. నువ్వు నిలబడగాలని, నువ్వు పడిపోకూడదని ఆయన ఆశ. పడిపోయిన వాడు ఎవడండి? అపవాది అయిన సాతాను. వాడిని పడేశాడు దేవుడు, పాతాళములకు వాడు వెళ్ళిపోయాడు. వాడు పడిపోయినటువంటి వాడు. వాడు పడిపోయి నిన్ను పడేయాలని చూస్తున్నాడని గుర్తుపెట్టు. వాడు పడిపోయాడు ఆల్రెడీ. వాడు నిన్ను కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? పడవేయాలి అని చూస్తూ ఉన్నాడు. వాడి మనసు అంతే, వాడి మనసు అంతే. సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుని మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నిలబడ్డామని తలంచుకునే వాడిని పడిపోతున్నాను తండ్రి, జాగ్రత్తగా చూసుకునే వాళ్ళని అన్నారు. మనలో ఉన్న అవిధేయతలు, బలహీనతలు, అబద్ధములు, ద్వేషములు నాయన, అసూయలు నాయన, వ్యభిచారములు నాయన, గర్వములు, మత్సరములు పడిపోతున్నాయన కారణమవుతుంది. అలా కాకుండా నీ సన్నిధిలో మేము నిలబడినట్లుగా నీ మాట ద్వారా మా జీవితాన్ని కట్టుకోవడానికి, నీ సన్నిధిలో నిలబడడానికి నాయన, క్రమమైన జీవితాన్ని కలిగి ఉండడానికి, నీ పక్షంగా నిలబడడానికి మాకు సహాయం చేయండి. నీకు సమీపంగా జీవించి గొప్ప ఆశీర్వాదాలు పొందడానికి సహాయం చేయండి. పడిపోయిన స్థితిలో ఎంతమంది సహోదరులు ఉన్నారు, వారందరూ యేసు నామములో లేపబడుతున్నారు.
అతి కృపను దయచేయమని నిలబెట్టుటకు శక్తిమంతుడైనటువంటి దేవ నీ పాదాలను ఆశ్రయించినప్పుడు వారు నిలబెట్టే దేవుడు. మేము పడిపోకుండా ఉండటకు నీ వాక్యాన్ని ఇచ్చారు ప్రభా, మేము పడిపోకుండా ఉండటకు నీతో సహవాసాన్ని ఇచ్చారు ప్రభా. అజ్ఞానం మా బిడ్డలు కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం.